అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. బయోలాజికల్ వార్ కు తెరలేపిన చైనా, ల్యాబ్ లో డేంజరస్ ఫంగస్ సృష్టించిన డ్రాగన్, కరోనాను మరవక ముందే మరో వైరస్, మానవాళికే ముప్పుగా చైనా వైరస్, సైంటిస్టులను అరెస్ట్ చేసిన అమెరికా. వామ్మో, మళ్లీ రంగంలోకి చైనా బయోలాజికల్ వార్, మళ్లీ డ్రాగన్ ల్యాబ్ డ్రామా, మళ్లీ ప్రపంచాన్ని వణికించే బయోలాజికల్ వెపన్ సిద్ధం చేసింది నక్క జెత్తుల చైనా. కరోనా వైరస్ తో లక్షలాది మందిని కబలించిన చైనా ఇప్పుడు మరో డేంజరస్ ఫంగస్ తో మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది. 5 ఏళ్ల కిందట వైరస్ దాడి చేస్తే ఇప్పుడు ఫంగస్ ఒక అస్త్రంగా మారుతోందని అగ్రరాజ్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అమెరికా బయటపెట్టిన ఈ సంచలన వార్త ప్రజలను వణికిస్తోంది. అమెరికా FBI డైరెక్టర్ కాష్ పటేల్ బయటపెట్టిన ఈ భయంకర సత్యం ప్రపంచాన్ని షాక్ లో ముంచెత్తింది. చైనా ల్యాబ్ లో సృష్టించిన ఫుసారియం గ్రామినేరం అనే ఫంగస్ ఆయుధం పంటలను నాశనం చేసి మనుషులను, జంతువులను వ్యాధుల ఊబిలోకి నెట్టే శక్తి కలిగిన బయోలాజికల్ బాంబ్. అసలు ఈ ప్రమాదకర ప్యాథోజన్ వల్ల ఏం జరుగుతోంది? అసలు అమెరికా ఈ సూక్ష్మ జీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది? గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి ఈ ఫంగస్ ముందు ఏ పంట నిలబడదు. హెడ్ బ్లైట్ వ్యాధితో పంటలు చచ్చిపోతాయి. ఆ ఆహారం తిన్నవారికి వాంతులు, లివర్ డ్యామేజ్, పునరుత్పత్తి సమస్యలు. ఇది కేవలం ఫంగస్ కాదు, ఇది చైనా సృష్టించిన ఆర్థిక ఆరోగ్య విధ్వంస ఆయుధం. చైనా ల్యాబ్ లో డేంజర్ ఫంగస్ ను సృష్టించినట్లు అమెరికా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికాలో 2 చైనా సైంటిస్టులను అరెస్టు చేయటం సంచలనంగా మారింది. జియాన్ లియూని అరెస్ట్ చేసిన అమెరికా FBI ప్రమాదకర ఫంగస్ ను స్మగ్లింగ్ చేశారంటూ కేసు నమోదు చేసి ప్రశ్నిస్తోంది. అమెరికా ఈ ఫంగస్ ను ఆగ్రో టెర్రరిజం వెపన్ గా గుర్తించింది. చైనా సైంటిస్టులు యుంగింగ్ జియాన్, జుయాంగ్ లియు ఈ ఫంగస్ ను డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ ద్వారా మిషిగన్ యూనివర్సిటీ ల్యాబ్ కు స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా FBI వీరిని అరెస్ట్ చేసింది. ఇది పరిశోధన కోసమా, లేక చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాల మేరకు అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసే కుట్ర అనే దానిపై ప్రస్తుతం FBI విచారణ చేస్తోంది. జియాన్ కు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిధులు అందించింది. ఈ ఫంగస్ పై చైనా ల్యాబ్ లో గతంలోనే పరిశోధనలు చేసిన ఈ సైంటిస్ట్ ఇప్పుడు అమెరికా గడ్డపై ఈ బయోలాజికల్ బాంబును పరీక్షించాలని చూస్తోందా? వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ తో ప్రపంచాన్ని గడగడలాడించిన చైనా ఇప్పుడు మిషిగన్ ల్యాబ్ లో మరో విధ్వంసానికి స్కెచ్ వేస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రపంచానికి పట్టిన శాపం కరోనా వైరస్ తో మొదలై ఇప్పుడు ఫంగస్ ఆయుధంతో మానవాళిని ముంచెత్తే కుట్ర పన్నుతోంది. ఈ ఫంగస్ ఒక్కసారి వ్యాపిస్తే బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టం, ఆహార కొరత, వ్యాధులతో ప్రపంచమంతా శ్మశానంలా మారిపోతుంది. చైనా ల్యాబ్లు మరోసారి మానవాళి మనుగడకు ముప్పుగా మారాయి. ఈ ఫంగస్ ఒక్కసారి విడుదలైతే మన ఆహారం, మన ఆరోగ్యం, మన ఆర్థిక వ్యవస్థ ఏదీ సురక్షితంగా ఉండదు.